పేపర్. పంతులు గారు పేపరు. అమ్మయ్యా. పేపర్ బాయ్. నన్నే? అవును నిన్నే. నా పేరు పేపర్ బాయ్ కాదండి, వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్. పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు. ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు. సుబ్బమ్మ గారు. నా పేరు సుబ్బమ్మ కాదు, లలిత. ఓహో, మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా? పిల్లి అని. నీకెందుకు? పేరు లలితంగా ఉంది, పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది. ఏమిటి వెటకారంగా ఉందా? అసలు పేపర్ని అలా రాయిస్తున్నట్టు విసడం ఏమిటి? చేతికి వచ్చుగా. ఇవ్వచ్చు అనుకోండి, ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి, రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది. అందుకని కొన్ని విసరాలి, కొన్ని ఎగరేయాలి, కొన్ని చేతికి ఇవ్వాలి. నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్. చాలండి, మీరు వెళ్ళొచ్చు. చూడండి, ఆ పేపర్ లో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 3లో ఆడవాళ్ళకు పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు? ఏమేం మరదలా, ఆ పేపరు నీకు ముందే తెలుసా? ఏంటే రోడ్డు మీద పరాయివాడితో పరాసుకెళ్ళటే చెప్పా. పరాయివాడు కాదు, అతను నా బాయ్ ఫ్రెండ్. ఏటే బాయ్ ఫ్రెండా? చెట్టంత బావగారిని, నీ ఎక్కకు మొగుణ్ణి, నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయినా, మ్యాన్ ఫ్రెండ్ అయినా, ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే. ఇదిగో, రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు, జాగ్రత్త. ఆహా, నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాని అయిపోయావా? చూడవే, నీ చెల్లెలు నన్నే పట్టుపట్లాడించేస్తుంది. మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అన్నారు. మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు, 4 బాదడానికి గొడ్డువి కాదు. విన్నావటి నీ చెల్లెలు ఏముంటుందో? నీ మనిషిని కాదట, పశువుని కాదట. అక్కడ ఎందుకలా కొడుతున్నావు? ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని. మళ్ళేనో నేను మనిషిని కాదు, పశువుని కాదా? నేను బ్రతిమాలుతున్నాను, అక్కడేం చేయకు. చిచి, నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో. ఈ దుర్మార్గుడికి ఇది అలవాటేగా. ఊరుకోక. ఓసస్, మీ అక్క చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాదించి వాదించి నా వాళ్ళు చీదర కొట్టింది. స్నానానికి నీళ్లు పెట్టండి. ఊరుకోక. ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా. ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు. ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది. సరే, తొందరగా బయలుదేరు, నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ 7 కొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను. మరి ఆటో? ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు? చూడండి, జీవితం గడియారం లాంటిది. 1 నుంచి 12 వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి. అలాగే నేను గడియారంలో